మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామానికి స్తోత్రం. ప్రియ సంగమా, దేవుని బిడ్డలారా, ఈరోజు యేసుక్రీస్తు ప్రభు శిలువ శ్రమల జానకుడిక నాలుగవ రోజు అనుదినము దైవాలయానికి విచ్చేస్తున్న మీ అందరికీ పరిశుద్ధాత్మ దేవుని దీవెన దయ సమృద్ధిగా కలుగునుగాక. దేవుని వాక్యంలోకి వెళ్దామా? అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం చదువుదాం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి ఎల్లప్పటికీ ఆసక్తులై ఉండండి. ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, వ్యర్థము కాదని ఎరిగి అని ఉంది ఇక్కడ. కొరింథీ సంఘానికి పౌలు గారు ఆత్మ ఆవేశంతో ఆసక్తితో వ్రాస్తున్నటువంటి ఈ మాటలు, ఇందులో దాగి ఉన్న మాట ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము కాదు అని. లోకంలో వ్యర్థం కానివి ఉన్నాయి, వ్యర్థం అయినవి కూడా ఉన్నాయి కదండి. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చూడండి. సామెతలు 12వ అధ్యాయం 11వ వచనం, తన భూమిని సేద్యపరుచుకుని వారికి ఆహారము సమృద్ధిగా కలుగును, వ్యర్థమైన వాటిని అనుసరించువాడు బుద్ధి లేనివాడు. చూసారండి. ఇప్పుడు మనం ఆలోచిద్దాం, బుద్ధి లేని వారంగా ఉందామా? ఆశీర్వాదాలకు పాత్రలు అవుదామా? వ్యర్థమైన వాటిని అనుసరించేవాడు బుద్ధి లేనివాడు, వ్యర్థము కానివి అనుసరించినవాడు బుద్ధి కలిగినవాడు. ఈ లోకంలో మనం ఎలా ఉన్నాం? వ్యర్థమైన దాన్ని అనుసరిస్తున్నామా? వ్యర్థం కానిది కలిగి ఉన్నామా? ప్రభునందు నీ సేవ వ్యర్థం కాదు, ప్రభునందు నీ విశ్వాసం వ్యర్థం కాదు, ప్రభునందు నీ ప్రయాస వ్యర్థం కాదు, ప్రభునందు నీవు జీవించే నీ జీవితం వ్యర్థం కాదు, ప్రభునందు నీవు పడుతున్న నిందలు వ్యర్థం కావు, ప్రభునందు నీ ప్రార్థన వ్యర్థము కాదండి, వ్యర్థము కాదు. ఈ రాత్రి ప్రియ సంగమా, దేవుని బిడ్డలారా, మోషే యొక్క ప్రార్థన వ్యర్థం కాలేదు. ఒకనాడు మోషే తన ప్రజల్ని తోడుకొని వెళ్తున్న సమయంలో ప్రజలు దాదాపుగా తిరుగుబాటు ప్రకటించారండి. నిర్గమకాండం 17వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. అప్పుడు మోషే యెహోవాకు మొరపెట్టుచు, ఈ ప్రజలను నేనేమి చేయవలెను? కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి చంపుదురేమో. ఎందుకన్నాడో తెలుసండి మాట. సీను అరణ్యము నుండి ప్రయాణమై రెఫీదీము అనే ప్రదేశానికి వెళ్ళారు. అక్కడ నీళ్లు లేవు. వెంబడిస్తున్న ప్రజలు మోషేతో వాదించటం స్టార్ట్ చేశారు. మోషే, మాకు త్రాగడానికి నీళ్ళే అయ్యా, ఎక్కడి నుంచి తెస్తావు అని వాదిస్తూ ఉన్నారు. మోషే వాళ్ళని అన్నాడు, మీరు నాతో వాదించడం ఎందుకు? యెహోవాను శోధించడం ఎందుకు? అనగానే, నీళ్లు లేక దప్పిగా ఉందయ్యా, ఎందుకు ఇంత చేసావు? మమ్మను, మా పిల్లలను, మా పశువులను దాహం చేత ఈ అరణ్యంలో చంపడానికి తీసుకొచ్చావా అని పెద్ద నిష్ఠూరం వేస్తే మోషే దేవునికి మొరపెడుతూ ఉన్నాడండి. అయ్యా, ఈ ప్రజలను నేను ఏం చేసేదయ్యా? నువ్వే కదయ్యా బయటికి తీసుకురమ్మన్నావు, ఐగుప్తు నుండి తెచ్చానయ్యా, నన్ను కొంతసేపటికి రాళ్లతో కొట్టి చంపేస్తారేమో అని ప్రార్థిస్తే దేవుడు జవాబిచ్చాడు, నీవు నీ కర్రను చేత పట్టుకొని వెళ్ళు, అక్కడ హోరేబులో ఒక బండ కనిపిస్తుంది, ఆ బండ మీద నీకు ఎదురుగా ఉంటాను, ఆ బండను కొట్టు, దానిలో నుండి మీరు త్రాగడానికి నీళ్లు బయలుదేరుతాయి. మోషే పెద్దలందరి ఎదుట ఆ పని చేయగానే చాలా పెద్ద జలం వచ్చేసింది.
అక్కడ ఇశ్రాయేలు చేసిన వాదన బట్టి యెహోవా మన మధ్య ఉన్నాడో లేడో అని యెహోవాను శోధించడాన్ని బట్టి ఆ ప్రదేశానికి మస్సా అని, మెరీబా అని పేర్లు పెట్టాడండి. మస్సా అంటే శోధించడం, మెరీబా అంటే వాదం. శోధన, వాదం రెండు కలిగి ఉన్నారు. అలా మోషే జీవితంలో దేవుని అడిగిన ప్రార్థన వ్యర్థము కాలేదు. యాకోబు యొక్క జీవితాన్ని చూసినట్లయితే యాకోబు భయభ్రాంతుడైన పరిస్థితిలో ఉన్నాడు. రేపటి దినము యాకోబును అన్నయ్యైన యోసేపు చంపేస్తాడు. ఆ దశలో తన భార్య బిడ్డలను ముందుగా పంపించేసి అక్కడ ఎబ్బోకు అన్న రేవులో ఆయన ఆగిపోయినాడు. ఎబ్బోకు రేవులో ఉండి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు, పెనుగులాడుతూ ఉన్నాడు. తెల్లవారిన దాకా పెనుగులాడుతూ ఉన్నాడు. ఒక నరుడు ఆయన ఎదురుగా నిలబడి ఉన్నాడు. కాళ్ళు పట్టుకొని అడుగుతున్నాడు. ఆ నరుడు అన్నాడు, తెల్లవారుతుందయ్యా, నన్ను పోని అనగానే, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోనీయను, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నిన్ను పోనీయను. అప్పుడు అడిగాడు దేవుడు, నీ పేరేంటయ్యా? యాకోబయ్యా. నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచావు. ఇక మీట నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు అనబడదు. నీవు పోరాడు వాడివి, నీవు ఇశ్రాయేలువు, దేవునితో పోరాడుతున్నటువంటి వాడివి. ఆశీర్వదించాడు. నీ పేరు ఇక మీట ఇశ్రాయేలే అనగా నువ్వు ఇక పోరాడేవాడివే అని దేవుడు దీవించాడండి. ఆ దీవించిన స్థలానికి యాకోబు పేరు పెట్టాడు, పెనుయేలు అని పేరు పెట్టుకున్నాడు. పెనుయేలు అంటే దేవుని సముఖం. చూశారండి, ప్రార్థనకి జవాబు వస్తూ ఉంది. మోషే ప్రార్థన వ్యర్థం కాలేదు, అలాగే యాకోబు ప్రార్థన వ్యర్థం కాలేదు. సంసోను యొక్క ప్రార్థన కూడా వ్యర్థం కాలేదు. సంసోను దాగోను దేవాలయంలో కట్టివేయబడినాడు. సంసోను మరి కాసేపట్లో ఏం చేయబోతున్నారు? కన్నులు ఒడదీయబోతూ ఉన్నారు. సంసోను జీవితాన్ని కన్నులు ఒడదీసి దాగోను దేవతకు బలివ్వాలని సందర్భం అది. వేలాది మంది ప్రజలు ఆ దేవాలయంలో చూసి ఇక సంసోను పని అయిపోయింది, నేను భుజబల పరాక్రమశాలిని అనుకున్నాడు. ఆ సంసోన్ని చూద్దాం రండి. సంసోను దాగోను దేవాలయంలో నిలబెట్టి పరిహాసమాడుతూ ఉన్నారండి. సంసోను ఆ గుడికి ఆధారంగా ఉన్న 2 స్తంభాల మధ్య నిలబెట్టారు. ఆ గుడి ఫిలిస్తీన్ల సర్దారులతో, పురుషులతో, స్త్రీలతో 3000 మందితో నిండిపోయింది. ఇక ఆ దశలో సంసోను యొక్క ప్రార్థన న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 28వ వచనం చూడండి. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచయ్యా. నా 2 కన్నుల నిమిత్తము ఫిలిస్తీయులను ఒక్కమారే దండించి పగ తీర్చుకోవడానికి నాకు అనుమతి ఇవ్వని యెహోవాకు మొరపెట్టాడండి. దేవుడు తన మొర విన్నాడు. ఆ గుడికి ఆధారంగా ఉన్న 2 స్తంభాల్లో ఒకదాన్ని కుడి చేత, ఒకదాన్ని ఎడమ చేత పట్టుకొని ఒక్కసారిగా ముందుకు వంగినప్పుడు ఆ పైకప్పు కింద పడిపోయింది. సర్దారుల మీద, దానిలో ఉన్న 3000 మంది ప్రజల మీద పడిపోయింది. మరణించాడు. సంసోను కూడా మరణించాడు. మరణించినప్పుడు లెక్క చూస్తే సంసోను జీవితకాలంలో సంసోను చేత చంపబడిన వారి కంటే వీళ్ళు ఎక్కువైపోయినారు. అది దేవుని యొక్క మొర. దేవునికి సంసోను పెట్టినటువంటి ఆ మొరండి. అట్టి మొర మనం కూడా కలిగి ఉండదముగాక. అయితే ప్రార్థన వ్యర్థం కాలేదు. మరి ఏది వ్యర్థం? అది కూడా చూద్దాం. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చూద్దాం. బైబిల్స్ చేయండి ఒకసారి అందరూ కూడా. ప్రసంగి 1వ అధ్యాయం 2వ వచనం. వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు.
వ్యర్థము వ్యర్థము అని ప్రసంగి చెప్పుచున్నాడు. సమస్తము వ్యర్థమే. నరుల సూర్యుని క్రింద నరులు పాటుచున్న పాటు అంతటి వలన వారికి కలుగుతున్న లాభం ఏమిటి? ప్రసంగి గ్రంథం. ప్రియమైన బిడ్డలారా, పరమ జ్ఞాని భక్తుడైన సొలొమోను 3 గ్రంథాలు రాశారు. ఒకటి సామెతల గ్రంథం, రెండవది పరమగీతం గ్రంథం, మూడవది ప్రసంగి గ్రంథం. ఈ పరమగీతాన్ని సొలొమోను మంచి యవ్వనంలో రాశాడు. బాగా శక్తిమంతుడు యవ్వనస్తుడిగా ఉన్నప్పుడు రాశాడండి. సామెతల గ్రంథాన్ని నడి వయస్సులో రాశాడు. ప్రసంగి గ్రంథాన్ని జీవిత చరమాంకం, జీవితమంతా కాసి వడబోసిన చివరి కాలంలో రాశాడండి. సూర్యుని కింద చూస్తున్న సమస్తము వ్యర్థము అని అక్కడ వ్రాయబడినటువంటి మాట. సూర్యుని క్రింద జరుగుతున్నటువంటి సమస్తము వ్యర్థము వ్యర్థము వ్యర్థము. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనంలో, సూర్యుని క్రింద నేను ప్రయాసపడి చేసిన పనులన్నిటి తర్వాత నేను విడిచిపెట్టవలనని తెలుసుకొని నేను వాటి యందు అసహ్యపడితిని. 6వ అధ్యాయం 1వ వచనం, సూర్యుని క్రింద దురవస్థ కనబడెను, మనుషులకు బహు విశేషంగా కలుగుతూ ఉన్నది. దేవుడు ధనము ధాన్యము సమృద్ధి ఇస్తాడు, కానీ అనుభవించడానికి శక్తినివ్వడు. ఇది గొప్ప దురవస్థ, ఇది వ్యర్థము అని ఆయన రాస్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు మనుషులు వ్యర్థమైన వాటి కొరకు ప్రయాసపడుతున్నారు. దేవుడిచ్చింది చిన్న జీవితం. ఈ చిన్న జీవితం, ఇందులో కొంచెం బలం, కొంచెం శక్తి, దేవుడు మనకిచ్చిన అమూల్యమైన జీవితం. ఈ అద్భుతమైన జీవితాన్ని వ్యర్థమైన వాటికి మనం వాడుతున్నామా? ఆలోచించేయండి. ఈ వ్యర్థమైన జీవితం, దీన్ని దేని కొరకు వాడుతున్నాం? ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య మనకిచ్చిన అమూల్యమైన జీవితాన్ని, ఈ అద్భుతమైన జీవితాన్ని వ్యర్థమైన వాటికి వాడుతున్నామా, అర్థమైనటువంటి వాటికి వాడుతున్నామా? అంటే వ్యర్థం కాని వాటికి వాడుతున్నామా? కీర్తన 127 మొదటి వచనంలో, యెహోవా ఇల్లు కట్టించని యెడల కట్టువారి ప్రయాస వ్యర్థమే, యెహోవా పట్టణమును కాపాడని యెడల దాన్ని కావలి కాయువారు మేలుకొనుట వ్యర్థమే. మీరు వేకువని లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే. 3 వ్యర్థాలు కనపడుతున్నాయి ఇక్కడ. విన్నారా? అయ్యా, మేము ఇల్లు కట్టించుకోవటం వ్యర్థమా? బాగా తినటం వ్యర్థమా? ఆభరణాలు ధరించడం వ్యర్థమా? మంచి దుస్తులు ధరించడం వ్యర్థమా అని మీరు అనుకుంటున్నారండి. దాని అసలు అర్థం ఏంటంటే, యెహోవా ఇల్లు కట్టించని యెడల. ఇవన్నీ కష్టపడి చేస్తాం మనం. మన ఇల్లు మనం కష్టపడి కట్టుకుంటాం. యాస్బెస్టాస్ లేక ఆర్సీసీ, రీఎన్ఫోర్స్డ్ సిమెంట్ కాంక్రీట్తో బంగ్లా కట్టుకుంటాం. అది 100 సంవత్సరాలు దాని వాల్యూ. 100 ఏళ్ళు కట్టిన మనం ఉండగలమా? ఇల్లు కడుతున్నాం, ఉంటామా మనం? మనం పోయిన తర్వాత మన కష్టం అంతా మనకైతే వ్యర్థమే కదా. ఎన్నాళ్ళు ఉంటామా ఆ ఇంట్లో? ప్రభువును కలిగి ఉంటే ఆ నూతన పరిశుద్ధ పట్టణంలోకి, ఆ నూతన యెరూషలేములోకి మనం వెళ్తాం. అటువంటి పరిశుద్ధ పట్టణాన్ని సంపాదించుకోకపోతే సమస్తము వ్యర్థమే. ప్రభు లేకుండా చేసే ప్రతి పని వ్యర్థమే. ఉదయం నుంచి రాత్రి దాకా మనం చేసే ప్రయాస వ్యర్థమే ప్రభు లేకపోతే. ప్రభుతో ఉండి చేస్తే అది వ్యర్థము కాదు, అర్థవంతమైన జీవితం. మన జీవితంలో దేవుని మీద ఆధారపడి చేసే ప్రతి చిన్న పని వ్యర్థం కాదండి. నీవు దేవుని మీద ఆధారపడుతున్నావండి? నీకు ఒక చిన్న ప్రశ్న. దేవుని మీద ఆధారపడుతున్నావా? నీ స్వశక్తి మీదే ఆధారపడుతున్నావు, నీ తెలివితేటల మీదే ఆధారపడుతున్నావు, నీ బలము నీ ధనం మీదే ఆధారపడుతున్నావు. కాబట్టి దేవుడు లేకుండా చేసిన సమస్తము వ్యర్థము 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 అని
ప్రసంగి సెలవిస్తూ ఉన్నాడండి. అవును, ప్రభు లేకుండా ఎన్నో పనులు చేస్తున్నాం కదా, అదంతా వ్యర్థమే కదా. ఈ చిన్న జీవితంలో మనందరం కూడా దేవుని మీద ఆధారపడి, దేవా మా సమస్యలు తీర్చు, నీవే మాకు దిక్కు, నీవే నా ప్రియుడవు యేసు ప్రభు, చక్కని పాట వింటాం మనం. అలాగే మనం కూడా మన జీవితంలో ప్రభు కొరకు జీవించాలి. అంతరిక్ష పరిశోధకుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన శాస్త్రవేత్త, ద ఫేమస్ సైంటిస్ట్. ఆయన పేరు స్టీఫెన్ హాకిన్స్. బ్లాక్ హోల్స్ అనే అంశం మీద ప్రయోగాలు చేశాడు. ఆ ప్రయోగాలకి ప్రపంచం నివ్వెరపోయింది. ప్రపంచం సెల్యూట్ చేసింది. ఆయన అంతగా స్తుతించబడ్డాడు. ఆ స్తుతుల తర్వాత ఆయన ఏం చేశాడంటే అసలు దేవుడు లేడనేసాడు. దేవుడు ఎక్కడున్నాడు? ఇదంతా నా మేధస్సు. పట్టభద్రులు, ఇంజనీరింగ్ చదివిన బిడ్డలు, లేక బీఎస్సీ ఎంఎస్సీ చదివిన బిడ్డలందరికీ స్టీఫెన్ హాకిన్స్ చెప్పింది ఏంటో తెలుసు. దేవుడు లేడని చెప్పాడు చివరికి. అంత గొప్ప శాస్త్రవేత్త ఇదంతా నా మేధస్సే అన్నాడు. చివరికి ఒక డిసీజ్, ఒక జబ్బు చేసింది. కాళ్ళు చేతులు భయంకరమైన వ్యాధి సోకింది వాటికి. అంతు చిక్కని వ్యాధి అయిపోయింది. ఎంతోమంది వైద్యులు, శాస్త్రవేత్తలు ఎన్నో ప్రయోగాలు చేసినా ఆయన్ని బాగు చేయలేకపోయినారు. నరాల వ్యాధి, ఆయన మాటలే ఆయన దెబ్బతీశాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మాటలు ఆయన్ని దెబ్బతీసినాయి. ప్రియమైన బిడ్డలారా, ఇంతకు ముందున్న చర్చి లెక్కలు అప్పటి నాయకులను అడిగారు. అప్పటి పెద్దలు కోపం వచ్చింది చెప్పేవాళ్ళకి. స్టేజి మీద నుండి కిందకు బుక్స్ ఇసిరేశారు. చూసుకోండి మీకు చెప్పేది ఏంటి అని. విచారకరం ఏంటంటే ఆ ఇద్దరు ఇప్పుడు లేరు. అప్పటి యవనస్తులు వారు. అంతా వ్యర్థం కదా. కుటుంబాలు ఏమైపోతాయి? దేవుని మీద ఆధారపడి చేసావా? నీకది మేలు, నీకది ఆశీర్వాదం, నీకది ఘనత. ఈ రాత్రి దేవుని ప్రేమించడానికి, ఘనపరచడానికి నీవేం చేస్తున్నావు? ప్రియ సహోదరి, సహోదరుడా, యవన బిడ్డ, మై డియర్ యూత్, వాట్ ఆర్ యూ డూయింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది లార్డ్ జీసస్? దేవుని కొరకు మీరేం చేస్తున్నారు? దేవుని విడిచి తిరుగుతున్నారా? ఇక వద్దు. దేవుని విడిచి తిరక్కండి. నీకు దేవుడు లేకపోతే నీ ఉద్యోగం వ్యర్థం. నీకు దేవుడు లేకపోతే నీ వ్యాపారం వ్యర్థం. నీకు దేవుడు లేకపోతే నీ సమస్తం వ్యర్థమే. వ్యర్థము వ్యర్థము వ్యర్థమని ప్రసంగి సెలవిస్తున్నాడు. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం 14వ వచనంలో ఒక సహోదరి ఉంది. ఆమె పేరు లూదియా. ఆమె ఏం చేసిందో తెలుసండి? తన సమస్తాన్ని విడిచిపెట్టుకుందండి. అంటే వ్యాపారస్తురాలు, ఊదా రంగు పొడి అమ్మేటువంటి తుయతైర పట్టణస్తురాలు. అది ఖరీదైన వ్యాపారమే. ప్రార్థన జరుగుతుంది, వ్యాపారం విడిచిపెట్టిందండి. అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయంలో ఉంది. 13వ వచనం, విశ్రాంతి దినమున గవని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చున్నాం. అప్పుడు లూదియాను దైవభక్తి గల స్త్రీ వింటూ ఉంది. ఆమె ఉదారంగు పొడినము తుయతైర పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయాన్ని తెరిచినప్పుడు, నేను ప్రభువునందు విశ్వాసము గలదాన్ని ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండడని మమ్మని బలవంతం చేసింది. వ్యాపారం విడిచిపెట్టింది. ఖరీదైన వ్యాపారాన్ని విడిచిపెట్టి దేవుని సన్నిధికి వచ్చిందండి. దీవెనలు పొందింది, ఆశీర్వాదాలు పొందింది, బాప్తిస్మాన్ని కూడా పొందింది. నా ఇంటికి వచ్చి ఉండండి వేడుకుంది, బాప్తిసం పొందింది. తను, తన ఇంటి వారు ఆశీర్వదించబడ్డారు. అలాగే ఒక ప్రపంచ విజేత ఉన్నాడు, అలెగ్జాండర్ ది గ్రేట్. నేను గొప్ప చక్రవర్తిని, నేనే గ్రేట్, ఐఎమ్ వరల్డ్ కాంకరర్, ప్రపంచ విజేతనే జీవించాడు. కానీ ఒక చిన్న దోమకాటుతో బాబిలోనియా అనే పట్టణంలో, దేశంలో మరణించాడండి. మరణించేటప్పుడు
సిపాయిలతో చెప్పాడు, నన్ను బాక్సులో పెట్టేటప్పుడు నా 2 చేతులు బయట పెట్టి మోతేయండి. ప్రపంచాన్ని నేను ఒక సందేశం ఇవ్వాలి. ప్రపంచమంతా జయించాను, కానీ ఎంప్టీ హ్యాండ్స్. ఐఎమ్ గోయింగ్ అవే విత్ ఎంప్టీ హ్యాండ్స్. నథింగ్ గెయిన్డ్ బై మీ ఫర్ మీ. నా కొరకు ఏమీ సంపాదించుకోలేదు. ఒట్టి చేతులతో వెళ్ళిపోతున్నాను. ఇది ప్రపంచానికి ఒక సందేశం. ఆ చక్రవర్తి తన జీవిత సందేశం అది. ప్రియమైన బిడ్డలారా, మనం ఎలా ఉన్నాం? మనము దేవుని విడిచి తిరిగినట్లయితే మనకు శ్రమలు తప్పవు. దేవుని కలిగి ఉంటే ఆశీర్వాదాలకి కర్తలవుతాం. కీర్తన గ్రంథం ఒకసారి చూడండి, 16వ అధ్యాయం. కీర్తన 16వ అధ్యాయం 4వ వచనం. ఒక్కసారి మీ బైబిల్ చూడండి. కీర్తన 16:4. యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును. యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును. కాబట్టి మనం కూడా ఈ మాట ప్రకారం దేవుని విడిచిపెట్టవద్దు, వేరొకరిని వెంబడించవద్దు. వేరొకడంటే సైతాను కనుక దేవునితో జీవిద్దాం. ఆయన లేకపోతే అంతా వ్యర్థమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో దేవుని కలిగి ఉందాం, దేవుని గొప్ప ఆశీర్వాదాలు పొందుదాం. అలా కాకుండా యెహోవాను విడిచిపెట్టి తిరిగినట్లయితే మనకు శ్రమలు దక్కవు. ఇదే సమయంలో ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం, ఇర్మియా 17వ అధ్యాయం 5వ వచనం కూడా ఒకసారి చూద్దాం. ఇర్మియా 17:5. యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, చూడండి. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనం. యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, నరులను ఆశ్రయించి శరీరదారులను ఆధారముగా చేసుకొని తన హృదయాన్ని యెహోవా మీద నుండి తొలగించువాడు శాపగ్రస్తుడు. హృదయాన్ని దేవుని సన్నిధిలోంచి తొలగించేవాడు శాపగ్రస్తుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలోంచి తొలగిపోతున్నామా? మనం శరీరాన్ని ఆశ్రయిస్తున్నాం, మీ అంతటి వారు లేరంటున్నాం. దేవుని మాత్రం ఆశ్రయించటం లేదు, నరులను ఆశ్రయిస్తున్నాం. అది వృధా. దేవుని ఆశ్రయిద్దాం. దేవా, నీవే నాకు ఆధారం, నీవే నాకు ఆశ్రయం, నీవే నా ఆశ్రయదుర్గము. యెహోవా మీద మన ఆశ ఉంచుకుందాం. కారణం ఏంటంటే మన హృదయంలో దైవ తలంపులు తిరిగి పునరుద్ధరించాలని మనం జ్ఞాపకం చేసుకుందాం. అప్పుడు ఏం చేస్తాడంటే 17వ అధ్యాయంలో ఉన్నాం కదా, 10వ వచనం చూడండి. ఒకని ప్రవర్తన బట్టి వారి క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవాని నేను హృదయమును పరిశోధించువాడును, అంతరింద్రియములను పరీక్షించువాడును. అలా పరీక్షించి ఉన్నతమైన మహిమగల సింహాసనంలోకి మనల్ని తీసుకొని వెళ్తాడు. వ్యాధి కలిగిందా? చూడండి 14వ వచనం. యెహోవా, నీవు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత పొందుతును. నన్ను రక్షించుము, నేను రక్షించబడతాను. నేను నిన్ను స్తుతిస్తూ ఉన్నాను. నీవే నా కారణం, నీవే నా కారణభూతుడవు. అలాంటి ప్రార్థన మనమును కలిగి ఉండేదముగాక. కాబట్టి మనం ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు శిలువ శ్రమల ధ్యాన కూడిక 4వ దినములో దేని మీద ఆశపడి ఉన్నాం. పౌలు మహాశయుడు చక్కని వాగ్దానాలు, హెచ్చరికలు ప్రతి సంఘానికి అనుగ్రహించినాడు. అందులో ఒకటి కొలస్సీయులకు రాసిన పత్రిక ఉంది, 3వ అధ్యాయం 1వ వచనం. చూడండి, మీరు క్రీస్తు కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతకండి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టకుడి. ఏలయనగా
మీరు మృతి చెందితిరి, మీ జీవము క్రీస్తు కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపడతారు. గమనించారండి? పైనున్న వాటి అందే ఆశపడండి, పైనున్న వాటి అందే. ఒకరోజు ఒక ధనవంతుడు తన దారిని వెళ్తున్నాడు. ఒక పాస్టర్ గారు ఎదురొచ్చారు. ఇద్దరు వందనాలు చెప్పుకున్నారు. పాస్టర్ గారు అడిగారు, బాగున్నారా? నేను చాలా బాగున్నాను. చూడయ్యా, ఆ కుడివైపు ఉన్నాయని నా ద్రాక్ష తోటలు, ఎడమవైపు ఉన్నాయని నా కాటన్ ల్యాండ్స్, పత్తి తోటలు, అదిగో ఇటుపక్క పడమర వైపు ఉన్నాయన్నీ నా పొలాలు, గోధుమలు, బార్లీ, వరి, ఇవన్నీ పండుతూ ఉన్నాయి. నేను పెద్ద రిచ్ మ్యాన్. ఎదురుగా తూర్పు వైపు ఉన్నాయి చూడు, అవన్నీ నా పెట్రోలియం బావులు. అన్నీ విన్నాడు పాస్టర్ గారు. పైకి చూపించాడు పాస్టర్ గారు. పైన ఏమన్నా ఉందా సార్ అని. పైన 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 అంటారేంటండి? అవునయ్యా, పైనున్న వాటి మీదే ఎతకాలి మనం. భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకోవద్దు. ఎందుకంటే అక్కడ మనకు జీవమైన క్రీస్తు ప్రభువారు ఉన్నారు అని చెప్పగా అర్థం కాని ధనవంతుడు, అర్థం కానట్టు నటించిన ధనవంతుడు అక్కడి నుంచి వెళ్ళిపోయినాడు. బైబిల్ కూడా అదే చెప్తుంది. పైనున్న వాటిని వెతకండి, పైనున్న వాటిని. పైన పరలోక పట్టణం ఉంది. అక్కడ దేవుడు తన మహిమ సింహాసనం మీద ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, మనం ఏమి వెతుకుతున్నాం? ఈరోజు ప్రపంచంలో ఎక్కువ వ్యాపారం ఏంటో మీకు చెప్పనా? సౌందర్య పోషణాలండి. సౌందర్యానికి ఖర్చు పెట్టే విపరీతంగా ఉన్నాయి. సెంట్లు, అత్తర్లు, పౌడర్లు, స్ప్రేలు, నానా విధములైన సుగంధ ద్రవ్యాలు. వాటి కొరకు చాలా పెద్ద పెద్ద వ్యాపారాలు జరుగుతూ ఉన్నాయి. తలకు వేసే రంగులు మొదలుకొని అన్నీ కూడా. ఎన్ని వేసినా ఒక ముసలామె ముఖం అవుతుందా యవ్వనంగా? ఆలోచించండి. మన జీవితాన్ని దేవుడు అంచెలంచెలుగా మారుస్తూ ఉండగా గత వయసు రీత్యా ఉండే వైభవం మనం తిరిగి వస్తుందంటారా? అయినను మనం పైనున్న వాటిని కాదండి, భూ సంబంధమైన వాటి మీద వెతుకుతూ ఉన్నాం. అందుచేత డీలా పడుతున్నాం. దేవునికి విజ్ఞాపన చేసే బిడ్డలుగా మనం ఉన్నాం. ఒకనాడు దేశమంతా కరువు కాటకాలతో అల్లాడిపోతుంది. దేవుడు ఏలియాను ఎలా పోషించాడో తెలుసా? ఏలియా మరణాపేక్ష గలవాడే వెళ్ళిపోయినాడు. యెజబెలు చంపేస్తుందని రాణి యెజబెలు వెళ్ళిపోయినాడండి. అగ్ని ప్రవక్తగా పేరు పొందినవాడు భయభ్రాంతుడైపోయినాడు. ప్రాణభయం చేత వెళ్ళిపోయినాడు. వెళ్ళి నడిచి 24 గంటలు నడిచి అరణ్యానికి చేరుకొని బదరీ వృక్షం కింద పడుకుండి ప్రార్థిస్తున్నాడు. యెహోవా నా దేవా, ఇంత మటుకు చాలయ్యా, నా ప్రాణం తీసుకో అని నిద్రలోకి జారుకున్నాడు. కాసేపటికి దేవదూత వచ్చింది. లే ఏలియా, నీ దగ్గర కాల్చిన రొట్టెలు, కాల్చిన చేపలు ఉన్నాయి, అవి తిను, బలం తెచ్చుకో. నీకింకా సుదీర్ఘ ప్రయాణం నీ కొరకు ఉన్నది. దేవుని ఘనపరచు అన్నాడు. కడుపు నిండా తిన్నాడు. ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, మన ఇంత జీవితంలో ఒక్క కాకి అయినా మనకు అన్నం తెచ్చిందా? ఒక్క కాకి అయినా మనకి ఒక చిన్న రొట్టె ముక్క అయినా తెచ్చిందా? మరి ఏలియాకి తేవటం ఏంటి? ఆయన దేవుని మీద ఆధారపడినవాడు. ఇంతవరకు చాలయ్యా అని ప్రార్థన చేసినవాడు. పక్షులు సైతం పరిగెత్తుకుంటూ వచ్చి రొట్టెలు కొట్టేసే కాకులు రొట్టెలు అందించడం ఎటువంటి గొప్ప ఆశీర్వాదం అండి. కాబట్టి మన జీవితంలో మనకు సహాయం చేయవాడు యేసయ్య ఒక్కడే కదండి. దేవుడు భయంకరమైన ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు. ఆకాశం నుండి ఆహారాన్ని కురిపించినాడు. మోషే దేవుని మీద ఆధారపడ్డాడు కనుక
మీ పరిచర్య వ్యర్థం కాదు. నిన్ను హేళన చేసేవాళ్ళు ఉండవచ్చును. నీ ప్రార్థన వ్యర్థం కాదు. నిన్ను అవమానపరిచేవారు ఉండవచ్చును. నీ దేవుని సేవ వ్యర్థం కాదండి. అవమానం చేసేవాళ్ళు, హేళన చేసేవాళ్ళు ఉంటే ఉండవచ్చు, ఉండనియండి, అది వ్యర్థం కాదు. లూకాసు వార్త 1వ అధ్యాయం 6వ వచనంలో వృద్ధ దంపతులు ఉన్నారు. వాళ్ళకి బిడ్డలు లేరు. ఆయనేమో ఆలయంలో యాజక ధర్మాన్ని కొనసాగిస్తూ, యాజకుడు కళ్ళు కూడా సరిగ్గా కనిపించట్లేదు. ఆయన సతీమణి ఎలిజబెత్ వృద్ధురాలు. ఈ కుటుంబం ఎలా ఉందండి? అసలు వీళ్ళు ఎలా ప్రవర్తించారో చూడండి. లూకాసు వార్త 1వ అధ్యాయం 6వ వచనం. వీరిద్దరూ అనగా జకర్యా, ఎలిజబెత్తులు, వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున, న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉన్నారు. అదండి వాళ్ళ సుగుణం. ప్రియమైన బిడ్డలారా, ఇట్టి సుగుణాలు కలిగినటువంటి బిడ్డలు వీరు. కనుక మనము ఎలాంటి వారం అయి ఉన్నాం? నిండు వృద్ధాప్య వరకు దేవుని యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున జీవించినటువంటి వృద్ధ దంపతులు. మనము కూడా వారి వల్లే ఉందామా? మరి మనం కూడా ఏది వ్యర్థమో ఏది వ్యర్థం కాదో గ్రహించి జీవిద్దామా? మన జీవితంలో స్థిరమైన వారిగా ఉందాం, కదలని వారిగా ఉందాం, ప్రభు కార్యాలయందు ఆసక్తి కలిగిన వారిగా ఉందాం. మనము గాలికి ప్రయాసపడుతున్నామని ఉంది ప్రసంగి 2:11లో. గాలి మాటలకు ప్రయాసపడుతున్నాం, గాలి మాటలకు విలువిస్తున్నాం. గాలికి ప్రయాసపడకండి అని ప్రసంగి గ్రంథకర్త రాస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సంగమా, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సకలమైన ఆజ్ఞల చొప్పున నడుచుకున్న జకర్యా, ఎలిజబెత్ అనేటువంటి వారికి దేవుడు ఆ స్థితిలో అనగా బహుకాలము గడిచిన వృద్ధాప్యంలో వారికి కుమారునిచ్చాడు, యోహోన్ని. ఎటువంటి కుమారుడంటే స్త్రీలు కనిన వారిలో యోహోనంతటి గొప్పవాడు లేడు. కేవలం యేసయ్య ఇచ్చిన సాక్ష్యం అది. ఆ ప్రకారం మనం కూడా జీవిద్దాం. దేవుని దయ, దేవుని కృప, దేవుని ఆశీర్వాదం ఈ యొక్క 4వ రోజు కూడికలో, క్రీస్తు ప్రభు శిలువ ధ్యాన కూడికలో పాల్గొన్న మీ అందరికీ శుభము, ఆశీర్వాదాలు ప్రభు అయిన దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరమ తండ్రి, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. వ్యయ ప్రయాసలకు వచ్చి సాయంకాలం వరకు పొలంలో పనిచేసి త్వరగా సిద్ధపడి దైవ సన్నిధికి వచ్చి వాక్య విని వెళ్ళొచ్చుని బిడ్డలు ఆశీర్వదించండి తండ్రి. వీరు ప్రభు యందు పాల్గొనటం వ్యర్థము కాదు, వారి విశ్వాసం వ్యర్థం కాదు, వారి ప్రయాస వ్యర్థం కాదు, వారు పడుతున్నటువంటి హేళన, నిందలు వ్యర్థం కావు. ముఖ్యంగా వారి ప్రార్థనకు జయమిచ్చే తండ్రి, ఈ మధ్యాహ్న కాలం నుంచి కూడా కష్టపడి రాత్రివేళ దైవ సన్నిధికి వచ్చారు. బిడ్డలను ప్రేమించండి, దీవించండి. బిడ్డలను ఇయ్యకపోయినా జకర్యా, ఎలిజబెత్ దంపతులు నిండు వృద్ధాప్య వరకు కూడా సకలమైన ఆజ్ఞల చొప్పున నడుచుకున్నారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి నీ బిడ్డలమైన మేము ఏది వ్యర్థము కాదో గమనించి ఆయన మహిమ రాజ్యానికి ఏది అవసరమో అట్టి వాటిని పొందుకునే భాగ్యం మాకెల్లరికీ దయచేయండి తండ్రి. మా కరువులు తీర్చండి, మా ఇబ్బందులు తీర్చండి, సమస్యలు తీర్చండి, శోధనలు తీర్చండి. వ్యర్థమైన జీవితంలో దేవునికి వ్యతిరేకమైన విధానాన్ని క్షమించండి. ఇక మీదట ఆసక్తికరమైన దైవ చింతన కలిగి తండ్రి వ్యర్థము కానిటువంటి జీవితం, అట్టి జీవితంలో మేమందరం ప్రవేశించబడి మీకు మహిమ, మీకు స్తోత్రం, మీకు వందనాలు చెల్లించడానికి మమ్మందరినీ సిద్ధపరిచి పంపమని మా రక్షకుడు, మా విమోచకుడు, మా కొరకు ప్రాణం పెట్టిన యేసునామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి మన కొరకు తన అమూల్య రక్తము చిందించిన వారును, మమ్ము ప్రేమించి దీవించిన వారును, తన సురక్తము చేత మన పాపాలను కడిగి పవిత్రపరిచినటువంటి కరుణామయుడు, దయామయుడు, కృపామయుడైన
యేసుక్రీస్తు వారి కృప, ఆదరణ, కనికరము కూడి ఉన్న మనకును సమస్త పరిశుద్ధులకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడయుండుగాక. ఆమేన్. అందరికీ వందనాలు, ఆశీర్వాదాలు. గాడ్ బ్లెస్ యు ఆల్.